తాజా అంశాన్ని చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ భేటీలో మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు. పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, సీఎం చంద్రబాబు మంత్రులతో ఇంకా ఏ అంశాలపై చర్చించారు? కేబినెట్ ఎజెండా అంశాలు దాదాపు 69 ఎజెండా అంశాల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పలు తాజా పరిణామాల మీద కూడా మంత్రులతో వీడియో చర్చించినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూస్తే ఈ హౌసింగ్ కి సంబంధించి అలాగే రెవెన్యూకి సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే అర్హులైన పేదలందరికీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు కేటాయించే విషయం మాత్రం చొరవ తీసుకునే బాధ్యత ఎమ్మెల్యేలది మంత్రులదేనని ఆయన స్పష్టం చేశారు. నివాస స్థలం లేని వారందరికీ అర్హుల జాబితా ఇక్కడ రూపొందించి ఏడాదిలోగా వారందరికీ లబ్ధి చేకూరేలాగా ప్రతిపాదనలు ఇక్కడ సిద్ధం చేయాలని చెప్పి సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకోవాలని, దీనికి ఇన్ఛార్జి మంత్రులు చొరవ చూపాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే రెవెన్యూ సమస్య పరిష్కారం అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఎక్కువ వచ్చే వినతులు కానీ విజ్ఞాపనలు కానీ ఫిర్యాదులు ఎక్కువగా రెవెన్యూ సంబంధిత అంశాలే ఉంటుందంట. త్వరితగతిన వాటి పరిష్కారానికి ఒక చొరవ చూపాలని చెప్పి ఒక సరైన విధానం రూపొందించాలని చెప్పి సీఎం అభిప్రాయపడ్డారు. అయితే ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తన అభిప్రాయాన్ని జోడించినట్లుగా తెలుస్తుంది. ఏదైతే రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో అటు ఇరు పార్టీల వాళ్ళు కూడా రాజీ పెట్టినా సరే కొందరు ఎమ్మెల్యేలు ఒప్పుకోవట్లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని ప్రజాప్రతినిధులు ఒప్పుకోవటం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలందరికీ గట్టిగా మీరే చెప్పాలంటూ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కోరినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు రెవెన్యూ సమస్యల ఎజెండాగా పెట్టుకుని ఇన్ఛార్జి మంత్రులు పరిష్కారం చేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో అనంతపురం జిల్లాలో ఏదైతే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అందరు అధికారులతోనూ కూర్చోబెట్టి పరిష్కారం చేసిన విషయాన్ని కూడా సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లోనూ ఈ తరహా పరిష్కారాలు చూపే విధంగా కూడా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని చెప్పి సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు సంబంధించి కూడా సుదీర్ఘ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదైతే యువతకు విద్యార్థులకు కూడా ఈ సదస్సు మీద అవగాహన కల్పించాలని చెప్పి సీఎం దిశానిర్దేశం చేశారు. నేటి యువత అలాగే విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, తీసుకుంటున్న చర్యలు, కష్టపడుతున్న తీరు, ఈ మూడు అంశాలు కూడా రేపు తరానికి అర్థమయ్యేలాగా కూడా మంత్రులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన సూచించారు. సదస్సులో చేపట్టే చర్చలు, జరిగే ఒప్పందాలు ఆ పాఠశాల విద్యార్థులకు కూడా చేరేలాగా మంత్రులు చూడాలని చెప్పి సీఎం సూచించడం జరిగింది. అలాగే పుట్టపర్తిలో ఈ నెల 23 ఏదైతే సత్యజయంతి జరుపుతున్నారు, దీనికి సంబంధించి కూడా పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టాలని చెప్పి సీఎం ఆదేశించారు. 21న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు కూడా రాష్ట్రానికి రానున్న పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టాలని కూడా సీఎం చర్చించారు. ఇదే సమయంలో ప్రధాని లేదా ద్రౌపది ముర్ము 22 అట్లా తిరుపతి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు అక్కడ ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా ఏదైతే ఇటీవల ఆయన చేపట్టిన ఎర్రచందనం డిపో సందర్శన వంటి కార్యక్రమాలపైన కూడా చర్చ జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అక్రమాలన్నీ కూడా తన వీడియో తీయించాలని పవన్ కళ్యాణ్ కేబినెట్ మీటింగ్ లో చెప్పడం అనేది చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన వీడియో ఆధారాలను కూడా విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. అలాగే ఎర్రచందనం డిపో సందర్శనానికి తాలూకు నిల్వలపైన కూడా తన అనుభవాలను పవన్ కళ్యాణ్ కేబినెట్ తో పంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవను ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులు కూడా అభినందించారు. ఏదైతే ఈ ఎర్రచందనం నిల్వలకు సంబంధించి ఏదైనా పరికరాలు, తలుపులు, కిటికీలు లాంటి పరికరాలు లేదా ఇతరత్ర పరికరాలు తయారు చేసి వాటిని విక్రయించే వెసులుబాటు ఉందా అన్న అంశాలకు ప్రతిపాదన పరిశీలిస్తామని చెప్పి కూడా సీఎం అన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ ఎమ్మెల్యేల విషయంలో కూడా వివిధ అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే కొన్ని ఎవరైనా తప్పులు చేస్తే ఇన్ఛార్జి మంత్రి చొరవ తీసుకోవాలని సీఎం చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ తమ అభిప్రాయాలు జోడించినట్లుగా తెలుస్తుంది. ఇన్ఛార్జి మంత్రి ఎమ్మెల్యే ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఇన్ఛార్జి మంత్రి గట్టిగా ఉండేలాగా మీరే చెప్పాలి అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఈ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన ఇక్కడ చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైతే జనసేనకు జిల్లాల పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని కందులు దిగేష్
ప్రస్తావించినప్పుడు మరో మంత్రి నాదెళ్ల మనోహర్ అది పాలసీ మ్యాటర్ అంటూ సమాధానం ఇచ్చారు. నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టుకోవాలని సీఎం జనసేనకు సూచించినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ ఎక్కడైనా ముందుగా పెద్దగా కార్యాలయ నిర్మాణం చేపట్టే విషయాన్ని అభినందనీయమని చెప్పి సీఎం ప్రశంసించినట్లుగా సమాచారం. ధన్యవాదాలు కృష్ణ.